న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కొత్తపేటలో దారుణం జరిగింది. పెళ్లి బరాత్ లో జరిగినటువంటి ఒక గొడవ కాస్త హత్యల వరకు దారితీసింది. డీటెయిల్స్ లోకి వెళ్తే పెళ్లి బరాత్ లో మహేష్ పురుషోత్తం మధ్య ఒక గొడవ జరిగింది. 2022లో ఒక వివాహానికి హాజరయ్యారు ఇరువురు కూడా. పెళ్లి బరాత్ సమయంలో ఇద్దరు కూడా మద్యం సేవించి కొంత తగాద జరిగింది. ఆ తర్వాత మహేష్ పైన పురుషోత్తం అనే వ్యక్తి బీర్ బాటిల్తో దాడి చేశాడు. ఇది జరిగింది 2022లో. అయితే అప్పటి నుంచి గతంలో కూడా అంతా ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత కూడా కొంత వారిద్దరి మధ్య పరస్పరంగా స్నేహభావం కాస్త కొంత విరోధంగా కూడా మారింది. అయితే 2022 ఈ ఘటన తర్వాత కేసు నమోదైంది. హయత్ నగర్ కోర్టులో కూడా విచారణ జరుగుతోంది. మహేష్తో 4 లక్షల రూపాయల రాజీకి కూడా ఎవరైతే దాడి చేసిన పురుషోత్తం ఉన్నాడో ఆ పురుషోత్తం కొంత రాజీ కూడా పడ్డాడు. మహేష్తో ఆ రాజీ కుదుర్చుకున్న 4 లక్షల రూపాయలు మహేష్ కూడా ఇచ్చాడు. అయితే ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. కోర్టు విచారణకు రాకుండా ఏకంగా మహేష్ ఈ రాజీ తర్వాత రాజీ పడిన విషయాన్ని కోర్టులో ప్రస్తావించి అది కాంప్రమైజ్కి రాకుండా మహేష్ అనే వ్యక్తి కోర్టుకు హాజరు కాకుండా పురుషోత్తం పైన దాడికి కొంత ప్రయత్నం చేస్తున్నాడు, ప్లాన్ వేస్తూ ఉన్నాడు. దాడి నుంచి ఆ తర్వాత మహేష్ దాడి నుంచి పురుషోత్తం తప్పించుకున్నాడు. ఒకరోజు పక్కా సమాచారంతో, అంటే కోర్టు కేసు ముగిసింది ఆ రోజు సాయంత్రానే పక్కా సమాచారంతో నాగోల్లోని ఒక వైన్ షాప్లో తన ఇతర మిత్రులతో పురుషోత్తం మద్యం సేవిస్తున్న సమయంలో పక్కాగా సమాచారం తెలుసుకున్న మహేష్ అక్కడికి చేరుకున్నాడు. తన స్నేహితులతో చేరుకొని వేట కొడవలతో కత్తులతో అక్కడికి చేరుకొని పురుషోత్తంపై దాడికి ప్రయత్నించగా పురుషోత్తం ఆ దాడి నుంచి తప్పించుకొని పరుగులు తీశాడు. కానీ పురుషోత్తంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఇతర స్నేహితులు మాత్రం చాలా తీవ్రంగా గాయపడ్డారు. మహేష్ గతంలో పురుషోత్తం తనపైన దాడి చేసినటువంటి ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని బీరు బాటిల్తో ఏదైతే మహేష్ మీద 2022లో దాడి చేశాడో, ఒక పెళ్లి బరాత్లో ఈ గొడవ జరిగిందో అప్పటి నుంచి కాంప్రమైజ్ అయినట్టుగా 4 లక్షల రూపాయలు తీసుకున్న తర్వాత కూడా ఈ రకంగా మరోసారి పురుషోత్తంపై దాడికి యత్నించడం ఇది ఒక్కసారిగా సంచలనంగా మారింది. అయితే ఈ క్రమంలో విచక్షణ రహితంగా వేట కొడవలతో పురుషోత్తం స్నేహితుల పైన దాడి చేస్తున్న క్రమంలో ఆ సీసీటీవీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వారంతా కూడా ప్రాణాలను కాపాడుకునేందుకు చుట్టుముట్టినటువంటి కొన్ని ఆఫీసుల్లో కూడా చేరుకున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కనబడుతున్న వ్యక్తులే బహుశా మహేష్ తరపున వ్యక్తులై ఉంటారు. వీళ్ళే ఈరోజు ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు. ఎస్, ఇక్కడ కనిపించినటువంటి ఆర్టిస్ట్ పై కనబడుతున్న వ్యక్తులే ఆ దాడికి పాల్పడ్డ వాళ్ళు. ఇక్కడ కత్తులు చూపిస్తూ బహుశా ఈ సోషల్ మీడియాలో రీల్స్ అయి ఉంటాయి. చూస్తుంటే కొంత ఆ సోషల్ మీడియా బ్యాచ్ అన్నట్టు కనబడుతోంది. ఒకసారి మా సీసీటీవీ దృశ్యాలు చూద్దాం. సీసీటీవీ దృశ్యాలు చూస్తే కనుక నడి రోడ్డు పైన వేట కొడవలతో వెంటాడి పురుషోత్తం తన పురుషోత్తం స్నేహితుల పైన మహేష్కి సంబంధించిన స్నేహితులు దాడి చేస్తున్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఒకసారి మీకు ఆ సీసీటీవీ దృశ్యాలని ఫుల్ బాక్స్ లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రోడ్డు పైన వాహనాలు వెళ్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో అక్కడ మీరు చూడొచ్చు ఆ సర్కిల్లో కనబడుతోంది. కారులో బైక్ పైన వచ్చిన వారంతా కూడా ఒక్కసారిగా వేట కొలవలతో దిగారు. వెంటనే పురుషోత్తం సంబంధించినటువంటి స్నేహితులు పురుషోత్తం పరుగులు తీస్తున్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైగా పురుషోత్తం పరుగులు తీస్తున్నారు. కానీ పురుషోత్తం స్నేహితులు మాత్రం ఆ కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. కానీ పురుషోత్తం సంబంధించిన స్నేహితులు ఒకరిద్దరు మహేష్ స్నేహితులకి పట్టుబడ్డారు. ఇంతలోనే వారిపైన విచక్షణరహితంగా వేట కొడవలతో వేటాడి ఇక్కడ చూడొచ్చు మొదట్లో కారులో వచ్చి రాగానే మహేష్ పురుషోత్తం పైన కత్తితో దాడి చేయడం ప్రారంభించాడు. మరొక మహేష్ మిత్రుడు పురుషోత్తం స్నేహితుల పైన వెంటాడడం ప్రారంభించేశాడు. అంతలోనే మా పురుషోత్తం స్నేహితుడు ఒకరు మహేష్కి చిక్కారు. ఆ మహేష్ తన చేతిలో ఉన్నటువంటి వేట కొడవలతో విచక్షణ రహితంగా పలువురిపై దాడికి పాల్పడ్డాడు. రాము అదేవిధంగా నాగరాజు ఇద్దరు కూడా చాలా తీవ్రంగా గాయపడ్డారు మహేష్ దాడిలో. మీరు చూడొచ్చు ఏ రకంగా నడి రోడ్డు పైన ఇంత ఘోరాతి ఘోరంగా మీరు వేట కొడలతో పరుగులు తీస్తున్నారు. చూడొచ్చు పక్కన వారందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒక కారు ఆగి ఉంది. ఆ కారులో అప్పుడే పురుషోత్తం తన స్నేహితులతో ఎక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంతలోనే మహేష్ వేట కొడవలతో అక్కడికి చేరుకున్నాడు. కత్తులతో దాడి చేయడం ప్రారంభించేశాడు. కత్తులతో దాడి చేయడం ప్రారంభించగానే పురుషోత్తం పరుగులు పెట్టాడు. ఇదంతా నడి రోడ్డు పైన జరిగింది. మీరు చూడండి, వాహనాలు వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్లే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. నడి రోడ్డు పైన ఈ ఘటన జరిగిందంటే ఎంత విచక్షణ రహితంగా, ఎంత అసలు ఏ రకంగా చట్టం అన్నా లేదంటే శిక్ష పడుతుందనే భయం కానివ్వండి, ఎటువంటి భయం లేకుండా వ్యవహరిస్తున్నారు. చూడండి, ఇక్కడ వచ్చి రాగానే మహేష్ దిగగానే వెంటనే కొడవలితో పురుషోత్తం పైన దాడి చేయడం ప్రారంభించేశాడు. ఒకవేళ కనుక పురుషోత్తం తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుగులు కనుక తీయకపోయి ఉంటే ఆ దాడిలో డెఫినెట్గా పురుషోత్తం ప్రాణాలు కోల్పోయేవాడు. ఎంత వచ్చిరాగానే పక్కా ప్లాన్ గానే వచ్చిరాగానే కారుతో అక్కడ దిగగానే
వెంటనే మీరు చూడండి, ఇక్కడ ఫస్ట్ కార్లో పురుషోత్తం ఎక్కుతున్నాడు, రెండవ కార్లో అక్కడికి వచ్చి కారు ఆగంగానే నడి రోడ్డు పైన కారు ఆపేసి మహేష్ బయటికి దిగి పురుషోత్తంపై దాడి చేయడం ప్రారంభించిన అంతలోనే మహేష్ దాడి తట్టుకోలేక పురుషోత్తం పరుగులు పెట్టేశాడు. సో ఇదంతా కూడా పాత కక్ష అన్నట్టుగా తెలుస్తోంది. పాత కక్ష కారణంగా ఈ ఘటన జరిగింది. ఒకసారి ఈ దాడి తర్వాత పురుషోత్తం ఆయన మాట్లాడుకొచ్చారని ఏం మాట్లాడారో చూద్దాం. మహేష్ దాసరి సురేందర్ ఇద్దరు వచ్చి కథలతో అటాక్ చేసి మనవతమైన దాటినాక దాసరి సురేందర్, బొడ్డు మహేష్, ఏవాన్ బొడ్డు మహేష్, ఎటు దాసరి సురేందర్ ఇద్దరు కలిసి కథలతో వచ్చి ఇట్లా వాడితే అట్లా ఓడిచి అన్నా ఏం లేదన్నా, నాకు పాత శత్రుత్వం వాళ్ళు ఎన్నో అనుకుంటే ఈరోజు కోట్ల వాని కేసు కాంప్రమైజ్ ఉండే వాళ్ళ అమ్మ వచ్చింది. బొడ్డు మహేష్ అయితే ఓడైతుండే వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళమ్మ కాంప్రమైజ్ అయిపోయింది. వాడు మంగళవారం బొడ్డు మహేష్ అనే వ్యక్తికి నాకు గతంలో గొడవ జరగడం జరిగింది భరత్లో. అతను నా మీద హైతనార్ పిఎస్లో 307 కేసు పెట్టాడు. నేను రిమాండ్ అవ్వడం జరిగింది. అదే కేసు ఈరోజు ట్రయల్ నడుస్తుంది, పేషికి రావడం జరిగింది. అది కాంప్రమైజ్ అవుతున్నామని చెప్పి తను నా దగ్గర 50,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఈరోజు 4 లక్షల రూపాయలకి మేము కాంప్రమైజ్ మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు వస్తున్నా అని చెప్పేసి అతను నేను లేను సూర్యాపేటలో ఉన్నానని చెప్పేసి ఈరోజు నేను కోర్టు నుంచి ఎక్కడ వెళ్తున్నాననేసి నన్ను వెంబడించి నేను కొత్తపేటలో చైతన్యపురి కొత్తపేటలోనే రత్నాదీప్ ముందు ఉండడం జరిగింది. నేను నా స్నేహితులను నన్ను వెంబడించి కత్తులతో దాడి చేయడం జరిగింది. అందులో నా ఇద్దరు స్నేహితులు రాము, నాగరాజు నా స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. బొడ్డు మహేష్, బెల్లి భరత్ ఇంకా ఒక తెలియని వ్యక్తులు వాళ్ళని నేను ఐడెంటిఫై చేయడం జరిగింది. గతంలో పెళ్లి భరత్లో నేను బొడ్డు మహేష్ ఫ్రెండ్స్ని గతంలో పెళ్లి భరత్లో జరిగింది కొట్లాట. ఆ కొట్లాటలో అతన్ని నేను బీర్ బాటిల్ తీసుకొని తలపై కొట్టడం జరిగింది. అదే కక్షపూరితంగా నన్ను మర్డర్ చేయాలని ప్లాన్తో ఈరోజు పక్కా ప్లాన్తో కారుతో అటాక్ చేసి వేట కొడవలతో గొడ్డళ్లతో నాపై అటాక్ చేయడం జరిగింది. నేను ఆ దేవుని దయ వల్ల నేను బయటపడ్డాను. నా ఫ్రెండ్స్కి తీవ్ర రైట్, ఇది జరిగిన సంఘటన. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం వారి అంటే ఎవరైతే దాడి పాల్పడ్డ వారిని పోలీసు అదుపులో తీసుకున్నారా? గాయపడిన వారిని వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? భారత్లో జరిగినటువంటి చిన్న గొడవ వేట కొడవలతో హత్య ప్రయత్నానికి దారి తీసింది. ఈ ఘటన అనేది ఎల్బీ నగర్ పరిధిలో చోటు చేసుకుంది. గతంలో మహేష్ అదేవిధంగా పురుషోత్తం అనేది ఇద్దరు స్నేహితులు ఒక కామన్ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళారు. ఆ మ్యారేజ్ పెళ్లి భరత్ సమయంలో ఒక్కసారిగా వాళ్ళు ఏదైతే మహేష్ అనే వ్యక్తిపై పురుషోత్తం దాడి చేశారు బీర్ బాటిళ్లతో. దీంతో వెంటనే పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి పోలీసులు వెంటనే దీనిపైన కేసు నమోదు చేశారు. ఒకవైపు విచారణ జరుగుతుంది. కానీ ఈ విచారణలోనే ఒకవైపు మహేష్ నేను రాజీ కుదుర్చుకున్న ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి లేదంటూ ఒకవైపు బయట ప్రపంచానికి చెప్పారు. కానీ లోపల మాత్రం కక్ష పెంచుకున్నారు. పురుషోత్తం పైన ఏ సమయంలో దాడి చేయాలని ఒక మనుషులు మాత్రం అది పెట్టుకొని దాన్ని అమలు చేయడానికి సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదే సమయం మొన్న ఒకసారిగా ఎదురైంది. ఏదైతే ఒక్కసారిగా పురుషోత్తం అనే వ్యక్తి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన సమయంలో ఒక్కసారిగా వేట కొడవలు ఏదైతే వేట కొడవలు సినిమాలో ఏ విధంగా మన వేట కొడవలతో దాడి చేస్తారో ఆ విధంగా ఇక్కడ చైతన్యపురి పరిధిలో ఈ విషయం అనేది బయటకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా పురుషోత్తంతో పాటు పురుషోత్తం ఫ్రెండ్ కూడా ఈ సమయంలో ఉన్నారు. ఒక్కసారిగా దాడి చేయడంతో వెంటనే పురుషోత్తం ఆ దాడి నుంచి తప్పించుకున్నారు. ఆయన ఫ్రెండ్ అయిన పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్కు తీవ్ర గాయాలయ్యి మొత్తం కూడా ఇద్దరు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రస్తుత విషమంగా ఉందని చెప్తున్నారు. మొత్తం మీద ఒకవైపు రాజీ కుదుర్చుకున్నాము, 4 లక్షలతో మేము మొత్తం సెటిల్మెంట్ అయిందని ఒకవైపు బాహ్య ప్రపంచాన్ని చెప్తున్నప్పటికీ లోపల మాత్రం కక్ష పెంచుకొని ఒక్కసారిగా సమయం చూసుకొని ఆయనపై దాడి చేశారు. ఇది మాత్రం అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా ఒక్కసారిగా కలిసి వేసింది. వేట కొడవలతో దాడి ఏంటని అందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ముఖ్యంగా ఒకవైపు రాజీ కుదిరించుకున్నామని కోర్టుకు రాకుండా ఎవరైతే మహేష్ అనే వ్యక్తి వివిధ కారణాలు చెప్తూ కూడా కోర్టుకి వెళ్ళేవారు కాదు. మొత్తం మీద ఒక్కసారిగా కూడా ఏదైనా సమయం చూసుకొని ఒక్కసారిగా పురుషోత్తం పైన దాడి చేశారు. మొత్తం మీద ప్రస్తుతం ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. దీనికి పాత కక్షను దృష్టిలో పెట్టుకొని నన్ను
హతమార్చడానికి చూశారంటూ నిందితులైనటువంటి పురుషోత్తం ప్రస్తుతం మీడియాతో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలో ఒకవైపు మహేష్ సంబంధించిన ఫ్రెండ్స్ ఉన్నారు, అదేవిధంగా పురుషోత్తం సంబంధించిన ఫ్రెండ్స్ ఉన్నారు. మొత్తం మీద అందరికి మధ్యలో అందరూ ఒక్కసారిగా దాడి చేయడంతో ఒక్కసారిగా గొడవ అనేది ప్రయత్నించింది. వెంటనే అక్కడ ఘటనాస్థలానికి చేరుకొని ఎంక్వైరీ చేస్తున్నాం. మొత్తం మీద ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మనం రైట్, మహేష్ పురుషోత్తం ఇద్దరు కూడా స్నేహితులు. 2022లో ఒక కామన్ ఫ్రెండ్ కి సంబంధించి పెళ్లి బరాతులో మహేష్ కి పురుషోత్తం మధ్య కొంత వివాదం తలెత్తింది, కొంత గొడవ కూడా జరిగింది. అయితే గొడవ కారణంగా పురుషోత్తం మహేష్ పైన బీర్ బాటిల్తో దాడి చేశాడు. ఇక అప్పటి నుంచి కాస్త వారిద్దరి మధ్య విరోధం మొదలైంది. ఆయన పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు మహేష్. పోలీసులు పురుషోత్తం రిమాండ్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత కోర్టులో కేసు విచారణలో ఉంది, ప్రస్తుతం కూడా విచారణ కొనసాగుతుంది. ఈ మధ్యలోనే కాంప్రమైజ్ కూడా చేసుకున్నాడు పురుషోత్తం మహేష్తో. 4 లక్షల రూపాయలు రాజీ కుదుర్చుకున్నాడు. ఈ కాంప్రమైజ్లో భాగంగా కోర్టుకు వెళ్ళి రాజీ కుదుర్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన కోర్టుకు, అంటే నిన్న కోర్టుకు హాజరు కావాల్సి ఉండేది, కానీ కోర్టుకు హాజరు కాకుండా మహేష్ కేవలం పురుషోత్తం పైన పగ పెంచుకొని కక్షపూరితంగా పురుషోత్తం ఎలాగైనా కూడా అంతమొందించాలని ఒక లక్ష్యంగా ప్లాన్ చేస్తూ వేరే ఒక చోట ఉండి కోర్టుకు హాజరు కూడా కాలేదంటే తెలుస్తోంది. కానీ కోర్టుకి మహేష్ వాళ్ళ తల్లి హాజరైనట్టుగా అక్కడ ఇందాక మన బయటలో చూసాం, ఆ వ్యక్తి మాట్లాడుతున్న విషయాల్లో చూసాం. ఆ తర్వాత పురుషోత్తం పైన దాడికి కక్ష పెంచుకున్నటువంటి మహేష్ ఉన్న పలంగా ఒక్కసారిగా పురుషోత్తం అటువంటి చోటును పసిగట్టి గమనించి అక్కడికి చేరుకొని తన మిత్రులతో సహా వేట కొడవళ్ళు గొడ్డలతో అక్కడికి చేరుకొని పురుషోత్తం పైన దాడికి యత్నించాడు మహేష్. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పై నడి రోడ్డు పైన ట్రాఫిక్ కనబడుతోంది. పక్కనే కొంతమంది చిన్న చిరు వ్యాపారులు కూడా ఉన్నారు. అక్కడ కొంత కార్లు అవన్నీ కూడా కనబడుతున్నాయి మనకి సెకండ్ బాక్స్లో. ఆ దృశ్యాల్లో కనబడుతున్నటువంటి సమయంలో మనం చూస్తే కనుక మహేష్ ఒక కారులో వచ్చి రాగానే వెంటనే తన చేతిలో ఉన్నటువంటి కత్తితో ఇక పురుషోత్తంపై దాడి చేయడం ప్రారంభించాడు. దాడిలో ఒకసారిగా అలర్ట్ అయిన మహేష్ చర్యకు అలర్ట్ అయినటువంటి పురుషోత్తం పరుగులు తీశాడు, ప్రాణాలు నిలుపుకునేందుకు ప్రయత్నం చేశాడు. కానీ ఈ దాడిలో మాత్రం పురుషోత్తం మిత్రులు రాము, నాగరాజ్ ఇద్దరికి కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇద్దరు కూడా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఇక మహేష్ సంబంధించి పోలీసు అదుపులో తీసుకున్నారా ఏంటి అని మాత్రం డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఇక్కడ మనకు ఫస్ట్ బాక్స్లో కనబడుతున్న ఆ విజువల్స్లో కనిపించిన వ్యక్తి మహేష్ తన మిత్రులతో కలిసి పురుషోత్తంపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఏదేమైనా కూడా చట్టం లేదంటే శిక్షలు పడతాయి పోలీసులు అనే భయం కానీ ఏదీ లేకుండా ఇంత విచక్షణరహితంగా నడి రోడ్డు పైన కత్తులతో దాడులు చేసుకోవడాలు, కత్తులతో తెగబడాలు చూస్తుంటే అసలు సమాజం ఎటుపోతోంది, ఎంత తీవ్రంగా మారిపోతోంది, ఎంత సైకోల్లా మారిపోతున్నారని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో ఇక్కడ విజువల్స్ చూస్తున్నాం మనం, పురుషోత్తం పైన మహేష్ దాడి చేసే విజువల్స్. సో మరి వీళ్ళపైన పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.